తీర్థయాత్రల వద్ద పరిశుభ్రతను పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్వచ్ఛ మందిర్ ప్రచారం. ఇటీవల ఏ ప్రింటింగ్ ప్రెస్ మోడీ ఎనర్జైటింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే పుస్తకాన్ని ప్రచురించింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పెంటగాన్ ప్రెస్. ఉన్నత విద్యా సంస్థల్లో మానవీయ విలువలు మరియు వృత్తిపరమైన నీతిని పెంపొందించడానికి భారతదేశంలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మూల్య ప్రవా 2.0. రైల్వే బోర్డు కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అరుణా నాయర్. సదరన్ నేవల్ కమాండ్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిని ఇటీవల ఎవరు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రియల్ అడ్మిరల్ ఉపల్ కొండు. ఇటీవల నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లకు ఆర్థిక సహాయం అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యువనిధి పథకం. ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో అంతర్జాతీయ ఒంటెల పండుగ ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బికనీర్, రాజస్థాన్. కుంభమేళా తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద జాతర అయిన గంగాసాగర్ మేళాను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. భారతదేశంలోని ఏ బ్యాంక్ గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ను ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పిఎం ఈ బస్ సేవ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న పుంగనూరు ఆవు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన అస్త్ర క్షిపణి ఏ రకమైన క్షిపణి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. భారతదేశంలో ఇండియన్ ఆర్మీ డేని ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 15 జనవరి. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ని పొందిన కచ్చి ఖరేక్ ఏ రాష్ట్రానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుజరాత్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న సినోమిక్రూరస్ గోరే ఏ జాతికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒక పాము. ఇటీవల వార్తల్లో కనిపించిన జంతు పెంగ్విన్ IUCN స్థితి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తక్కువ ఆందోళన. 2030 నాటికి ప్రమాద మరణాలను తగ్గించాలని ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని నిర్దేశించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 50% వరకు. ఫాస్ట్యాగ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే కింది వాటిలో ఏ టెక్నిక్పై ఫాస్ట్యాగ్ పని చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రేడియో
ఫ్రీక్వెన్సీ గుర్తింపు. ఇటీవల వార్తల్లో కనిపించే ఫార్సీ ఏ దేశ అధికార భాష? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇరాన్. భారతదేశంలో నేషనల్ స్టార్టప్ డే ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 16వ జనవరి. వార్తలో నిలిచిన పనామా కెనాల్ ఏ రెండు మహాసముద్రాలను కలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం. ఇటీవల వార్తల్లో కనిపించిన పారా మైరోథిసియం ఇండికమ్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫైటోపాథోజెనిక్ ఫంగస్. ఇటీవల సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ని స్థాపించడానికి తెలంగాణ ఏ సంస్థతో కలిసి పనిచేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. జపనీస్ ఎన్ డినామినేటెడ్ గ్రీన్ బ్రాండ్లను ఇటీవల ఏ సంస్థ జారీ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆర్ఈసి లిమిటెడ్. ఇటీవల 2022కి సంబంధించి ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్లో బెస్ట్ పెర్ఫార్మర్గా ఏ రాష్ట్రం ర్యాంక్ పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తమిళనాడు. మహతారి వందన యోజనను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్. ఇటీవల వార్తల్లో పేర్కొన్న క్వెనాట్ వ్యవస్థ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పురాతన నీటి సరఫరా వ్యవస్థ. మత్స్యకారుల కోసం 2వ తరం డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇస్రో. ద్వైపాక్షిక సిరీస్ కోసం ఐసీసీ ద్వారా మొదటి మహిళ న్యూట్రల్ అంపైర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సియు రెడ్ఫర్న్. ఇటీవల వార్తలలో చూసిన చేంజ్-6 మిషన్ ఏ దేశంతో అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చైనా. ఇటీవల వార్తల్లో నిలిచిన చందక దంపర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒడిస్సా. గ్రీన్ రూమ్స్ ఇటీవల వార్తలలో ఏ దేశంతో సంబంధం కలిగి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉక్రెయిన్. ఇమోబిలిటీ సిమ్యులేషన్స్ ల్యాబ్ను స్థాపించడానికి అల్టైర్తో ఇటీవల ఏ ఐఐటి సహకరించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఐఐటి మద్రాస్. ఏ సంస్థ వార్షిక విద్యాస్థితి నివేదికను విడుదల చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎన్జిఓ ప్రథమ్ ఫౌండేషన్. శరీరంలోని ఏ అవయవం క్రోన్స్ వ్యాధి ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతుందని ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చిన్న ప్రేగులు. ఇటీవల వార్తల్లో నిలిచిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్తో సంబంధం ఉన్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
తమిళ నవల నాంతన్ ఔరంగజేబ్ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చారు నివేదిత. తోమాహాక్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఇటీవల ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జపాన్. ఇటీవల విద్యా పరివర్తన కోసం మై స్కూల్ మై ప్రైడ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించే సుల్తాన్పూర్ పక్షుల అభయ అరణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హర్యానా రాష్ట్రంలో ఉన్నది.